మధురై అక్కడేట్రా తొంగి చూస్తున్నావు? ఎప్పుడు చూడని కొత్త పావురం. ఏంటి పావురమా? తెలుపా నలుపా? అయ్యో ఇది పచ్చని చిలుక. దేవుడా దేవుడా పులుపా? రేయ్ కాస్త నోరు ఉందా? మనకేమో పందులు గొర్రెలు కనబడతాయి, వీడికి మాత్రం పావురాలు పైసలు. అలాంటప్పుడు కరెంట్ జోలికి ఎందుకు వెళ్తావు? ఆపుకుండానే ఆగుతుందా? ఏంటి ఈ రోజు నేను కరెంటు కరెంటు వేస్ట్ చేస్తాను. ఎవరికి బాబు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? ఎందుకయ్యా మా నాన్న అలా కుట్టావు? అలా కొట్టకపోతే ఆ షాపుతోనే మీ నాన్న పోయి ఉండేవాడు. మంచిది చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? వద్దు వద్దు అంటున్నా వెళ్ళి ఏలు స్విచ్ బోర్డ్ లో పెట్టేవేంట్రా? ఎప్పుడు చూడు షాక్. అలవాటేనా? హలో డాక్టర్. హలో. ఎప్పటిలాగే నాన్నకి కరెంటు కొట్టేసింది డాక్టర్. ఎప్పుడు చూడు పెట్టకూడని చోట చేయి పెట్టేస్తుండే ఆ షాక్ మహేంద్ర కూతురువేనా నువ్వు? ఫోన్ అమ్మకి బో. అమ్మ నిన్న ఊరికెళ్ళింది, బామ్మ మాత్రమే ఉంది. బామ్మ అయితే వద్దు పాపం. ఉన్నారు డాక్టర్. మైకేల్ ఒకసారి డాక్టర్ తో మాట్లాడతావా? చెప్పండి డాక్టర్, ఏం చేయాలో చెప్పండి డాక్టర్. నేను చేస్తాను డాక్టర్. నా శైలి కోసం నా ప్రాణమైన ఇస్తాను డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. నీ ప్రాణమే అక్కర్లేదు, నోరిస్తే చాలు. నోరో నోరో. ఏంటి నోరు ఇవ్వాలా? నోట్లో నోరు పెట్టి ఆయన ఊపిరితిత్తుల్లో ఉండే బ్లాక్ ని బలంగా పీల్చి లాగే. అయ్యో నా ఊపిరి ఆగిపోతుంది డాక్టర్. మీ ఇంట్లో కుక్క ఉందా? ఎందుకు అడుగుతున్నా? ఆ కుక్క మూతులో అయినా నోరు పెట్టగలను డాక్టర్, కానీ కంపు మూతులో నోరు పెట్టండి. ఇక ఆలస్యం చేయకు, వెంటనే నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. మైకేల్ డాక్టర్ ఏం చేయమన్నారో అది చేసి మా నాన్నని కాపాడు మైకేల్. ఆయన చెప్పినట్టు చేస్తే నేనే పోతా. ఇక పోతారేమో. అయినా నేనెందుకు నీకు సాయం చేయాలి? మర్చిపోయావా? నన్ను ఎన్నిసార్లు అందరి ముందు అవమానించావు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఎలా అయినా కాపాడు. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, సరేనా? నన్ను ప్రేమిస్తావా? ప్రేమించాలా? ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పు. ఏమని ఒట్టేయాలి? నేనొక బ్రహ్మచారిని, నేనొక కన్నెపిల్ల నోట్లోనే నోరు పెడతాను. ఒక్కసారి ఆ నోరు చూడు, టాయిలెట్ కొట్టలా ఉంది. త్వరగా ఒట్టి. ఆయన చావుకి నువ్వే కారణం కాకు. అదే మా మామగారైతే వెంటనే చేస్తాను. వేరే ఎవరికి ఎలా చేయగలను? త్వరగా ఒట్టి ఒట్టి. నువ్వేం చెప్పినా నేను అది చేస్తానులే. సరే ఇప్పుడు నేను కాపాడుతానులే. త్వరగా కాపాడు మైకేల్. అసలు నోరేనా? తాకిన మందంతా దిగిపోయేలా ఉంది. నేను ఊళ్ళో లేనప్పుడు బుద్ధిగా ఉంటారనుకున్నాను. పోయి పోయి ఒక మగాడితోనా? కర్మ. జరగరా? ఏమైందండి? ఇంతసేపు ఏదో బాగుంటే నువ్వే అనుకున్నా.